హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం బ్యాంకాక్లో ఉన్న సఫారీ వరల్డ్కి వచ్చేసాం. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, సఫారీ పార్క్, మెరైన్ పార్క్. ఇవి మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన టికెట్స్. ఇవి కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్కి కావాలంటే ఆ టికెట్స్ ఇక్కడ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఈ టికెట్స్తో పాటు మనకి అక్కడ రూట్ మ్యాప్, ఇంకా అక్కడ ఉన్న యానిమల్ షోస్ టైమింగ్స్ అన్నీ ఇస్తారు. అందులో ఫస్ట్ షో 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. అది ఒరాంగుటాన్ షో. ఇది వరల్డ్లోనే వన్ అండ్ ఓన్లీ ఒరాంగుటాన్ షో అంట. ప్రతి షో ఒక 30 minutes ఉంటుంది. నెక్స్ట్ షోకి మళ్ళీ బయలుదేరిపోయాం మనం. దారిలో ఉండే ఈ యానిమల్స్ని కూడా ఒకసారి ఒక లుక్ వేసేసి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ షో ఎలిఫెంట్ షో అనమాట. ఇక్కడున్న వేడికి వీళ్ళ దగ్గర ఫ్యాన్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ చాలా బాగా సేల్ అవుతున్నాయి. నాకైతే చిన్నప్పుడు సర్కస్ చూసిన రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడైతే మన దగ్గర ఎక్కడ సర్కస్లో జరగట్లేదు కదా. ఇక్కడ ఎలిఫెంట్స్ పెయింటింగ్ చేస్తున్నాయి. నేను మా వాడు గెస్సింగ్ గేమ్ పెట్టుకున్నాం. ట్రీస్ వచ్చాయా? రివర్, గ్రాస్, ట్రీసే వచ్చాయా? సరే చూద్దాం 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 చూద్దాం. ఎవరు గెస్ కరెక్ట్ అయింది? ఎవరిది కాదా? నువ్వు కరెక్ట్ చెప్పావు. ఇంకా ఈ ఎలిఫెంట్స్ చేసిన పెయింటింగ్స్ని ఇక్కడ సేల్కి పెట్టారనమాట. ఇంకా ఎలిఫెంట్తో ఫుట్బాల్ ఆడిపించేశారు, ట్రైన్ గేమ్ ఆడిపించేశారు, వాటర్ గేమ్స్ ఆడిపించేశారు. పిల్లలు ఏనుగెక్కి ఫొటోస్ దిగుతుంటే మా వాడు మాత్రం నెక్స్ట్ షోకి ఫ్రంట్ సీట్ కావాలని చెప్పి ముందే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అది స్టంట్ షో అనమాట. ఇంకోటి ఏం చేస్తాం, చింపాంజీ షో. చింపాంజీ షో ఎలా ఉంది? చాలా బాగుంది. 5 hours చూసేసాను అనుకుంటాను. ఈ ఫైటింగ్లు, చేజింగ్లు, బ్లాస్టింగ్లు చూస్తుంటే నాకు పాత తెలుగు సినిమాలు గుర్తొస్తున్నాయి. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఈ షో కూడా. కానీ ఈ కాలం పిల్లలు మాత్రం ముందే గెస్ చేసేస్తున్నారు అదంతా డూపు, రియల్ కాదు అని చెప్పేసి. ఈ జిరాఫీ ఫీడింగ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నింది. ఒక చిన్న డబ్బాకి వెజిటబుల్స్ కొనుక్కొని అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా మా వాడు అసలు పక్కకు కదలలేదు. ఈ సఫారీ వరల్డ్ ప్యాకేజ్లో మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడున్న వేడికి స్ప్రింక్లర్స్ అరేంజ్ చేశారు, కానీ మన కోసం కాదు, మెకాస్ కోసం. ఇందులో ఉన్న అన్ని యానిమల్ షోస్ సంబంధించిన ఫుల్ వీడియోస్ కూడా నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను, అవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ సఫారీ వరల్డ్లో అన్నిటికంటే కాస్ట్లీ సెలబ్రిటీ. దీంతో ఫోటో దిగడానికి మనకు 500 బాత్ అవుతుంది. ఇంకా ఇందులో ఉన్న యానిమల్స్, బర్డ్స్, మిగతా వాటన్నిటితో కూడా మనం ఫొటోస్ దిగచ్చు. వాటన్నిటికీ సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 200, 300 అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ షోకి వెళ్తున్నాం. ఈ పులి పిల్లతో థాయ్ పిల్ల భలే క్యూట్గా ఉంది కదా. డాల్ఫిన్ షో కంటే ఈ వాల్రస్ షో నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇవి ఇలా క్యూట్గా కూర్చొని చైర్లో కూర్చొని మనలాగా క్లాప్స్ కొడుతున్నట్టు
ఈజీగా క్లాప్ చేస్తుంటే చూడడానికి నాకు చాలా ముచ్చటగా అనిపించాయి. ఈ వాల్రస్ షో తర్వాత ఇంకా ఒక స్టంట్ షో, ఒక బర్డ్ షో ఉన్నాయి. బట్ మాకు ఇంకా టైం లేదు. అందువల్ల మేము ఈ మెరైన్ పార్క్ని ఇక్కడితో ఎండ్ చేసేసి సఫారీ పార్క్కి వెళ్ళిపోయాము. అది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.